బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఈ పిచ్చాళ్ళు నాస్తికవాదులు ఏం చేస్తారు? దేవుడు లేడు, దెయ్యం లేడు, చావడం ఉండదు, బ్రతకడం ఉండదు, చావపతి ఆత్మ ఎక్కడికి పెడుతుంది వీడికి ఏం తెలుసు? అయినా పిడివాదం, మూర్ఖులు వీళ్ళు. పరమ మూర్ఖాతి మూర్ఖులకి ఏం చెబుతామండి? వీళ్ళు తల్లిదండ్రులకు అది పెట్టరు. దాంతో వాళ్ళు నానాయాతన పడి ఉపవాసంతో మళ్ళా మాడి ఆ దరిద్ర మార్గంలో పెడతారట. ఇదే పిండ ప్రదానం జరిగితే ఇన్ని నీళ్లు తిలోదకాలు వాడికి వదిలితే వాడు కాస్త దాహం తీర్చుకుని అంతో ఎంతో ఆ మార్గంలో సుఖంగా ప్రయాణం చేస్తాడు. వేసవకాలంలో రోడ్డు మీద నడవవలసి వచ్చింది. నడవడం ఎలాగో తప్పట్లా, కనీసం అప్పుడు ఒక వాటర్ బాటిల్ కూడా ఉంటే ఎంత సుఖం. మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ చల్లగా వెళ్ళొచ్చు. ఆ మంచినీళ్ళు లేకపోతే వడగొట్టి ఎంత బాధపడతాడు. అలాగే ఇక్కడ తిలోదకాలు పిండ ప్రదానాలు జరగకపోతే ఆ వ్యక్తి అంత యాతన పడి పెడతాడు. ఈ యాతన వాడికి ఎందుకు వచ్చిందో తెలుసా? నాస్తికుడైన కొడుకు వల్ల. ఎందుకు ఈ నాస్తికుడైన కొడుకు పుట్టాడు? ఉభయ పార్టీలను ఉన్నాయి కదా, వాటికి నాయకులుగా పుట్టే వాళ్ళు అందరూ ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళ తల్లిదండ్రులు పాపాత్ములు అవడం వల్ల ఇలాంటి దరిద్రులు పుడతారు. పుట్టి ఈ రెండు కమ్యూనిస్టు పార్టీలో చేరతారు. ఇక అక్కడి నుంచి చూడండి గొడవ. దాంతో అందులో ఉన్నటువంటి ఈ మూర్ఖులు వీళ్ళు పిండ ప్రదానాలు చేయరు. ఆ తల్లిదండ్రులు అప్పుడు ఏడుస్తారట, బ్రతికొండ రోజుల్లో ఈ దౌర్భాగ్యుల్ని సరైన దారిలో పెట్టలేకపోయాం, మనం కూడా పాపం చేసి వీళ్ళని కన్నాం, వీళ్ళు మనకి తిలోదకాలు ఇవ్వడంలా మనం చచ్చిపోతున్నాం అని తలకాయ పట్టుకుని ఎంత యాతన పడతారో వాళ్ళు. ఈ నాస్తికుల యొక్క తల్లిదండ్రులకు వచ్చే బాధ అది అనుభవిస్తే తెలుస్తుందిట. అందుకే పిల్లల్ని చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా పెంచాలి. కాస్తో కోస్తో ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వాలి. ప్రతి వ్యక్తి జీవితంలో ధనం సంపాదించాలి, గృహం కట్టుకోవాలి, సుఖాలు అనుభవించాలి. సుఖం వద్దని ఎక్కడ ఎవరు అలా. కానీ ఈ సుఖంతో పాటు ఇతరులకు కూడా సుఖం ఇవ్వాలి. కొంత ధర్మానికి కేటాయించాలి. 24 గంటలు కేవలం లౌకిక ప్రపంచానికే వాడితే ఎలాగా? 24 గంటల్లో 1 గంటయో అరగంటయో కనీసం ముహూర్తం క్షణమేవవా అన్నాడు. అసలు వేదవ్యాసుడు ఎంత సులభమైన ఉపాయం చెప్పాడో తెలుసా? దినమర్థం తదర్థం వా ముహూర్తం క్షణమేవవా ఏ శృణ్వంతి నరా భక్త్యా నతేషాం దుర్గతి క్వచిత్. భక్తితోటి పురాణ గాథలు, భగవత్గాథలు వినండి. ఏ అంటే ఎవరు? నరాహ నరులు, భక్త్యా భక్తితో, శృణ్వంతి శ్రద్ధతో వింటారో. అంటే భగవత్కథలు శ్రద్ధతో వినాలి. అది ఎంతసేపు అన్నది కూడా చెప్పలా. దినమర్థం రోజులో సగం విను, నీ ఓపిక ఉంటే 12 గంటలు విను. తదర్థం వా 12 గంటలు వినలేకపోతే 6 గంటలు విను. మళ్ళీ అంత వినలేకపోతే మళ్ళీ తదర్థం 3 గంటలు విను. అబ్బే 3 గంటల సేపు పురాణం ఎక్కడ వింటామంటే ముహూర్తం, ఒక ముహూర్త కాలం విను. అది కూడా వినలేనండి అన్నట్టు ఒకడు. ఇంకా వ్యాసుడు జాలిపడి క్షణమే వవా, కనీసం 1 క్షణమైనా కూర్చుని వినరా. కానీ విన్న క్షణం శ్రద్ధతో విను. నువ్వు ఎక్కువసేపు అక్కర్లా, ఆ కాసేపైనా క్షణకాలమైనా శ్రద్ధతో వింటే నతేషాం దుర్గతి క్వచిత్. వాడికి మాట వరుసకు కూడా దుర్గతులు ఉండవు, నరకానికి వెళ్ళాడు వాడు. కనీసం క్షణకాలమైనా శ్రద్ధతో విను. క్షణం కూడా వినలేవు, అది కూడా ఓపిక లేదు. ఆ తర్వాత నీవు పడే పాట్లు ఎన్ని క్షణాలు ఎవరూ లెక్క పెట్టలేరు. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట? కనీసం కించిత్ కాలమైనా మన కోసం వినియోగిస్తే అది అక్కడ కొండంత పుణ్యం అవుతుంది. లేకపోతే పిల్లలు ఇలాంటి దౌర్భాగ్యులు పడతారు, ఆ నీచుల వల్ల యాతన పడతాం. సరే, ఈ మార్గంలో వెళ్ళేటటువంటి వాడిని వాళ్ళు కొట్టుకుంటూ కొరడాలతో వాడు చేసిన పాపాలన్నీ, భూలోకంలో ఉన్నవన్నీ చిట్టాలు చెప్పి, నువ్వు ఎక్కడ ఏ మూల ఏం చేసావో మాకు తెలుసురా, ఎప్పుడూ పుణ్యం చేయలేదు అని దెప్పుతూ తీసుకెడతారు. దారిలో వైతరణి నది అని ఒక నది ఉంది. ఓరి నాయనో, ఆ నది కుళ్ళు దుర్వాసన. మా పీఠం పక్కన ఉన్న డ్రైనేజీ వాసన కంటే 1000 రెట్లు దుర్వాసనతో ఉంటుంది అది. హైదరాబాద్ అశోక్ నగర్లో ఉంటుంది చూసారా, అక్కడ భయంకరమైన డ్రైనేజీ. ఆ డ్రైనేజీ వాసనకే మనుషులకి ప్రాణం పోతుంది. అయినా అక్కడ నేను పురాణం చెబుతుంటే భక్తితో కొంతమంది వినగలిగారు. వాళ్ళు ఎంత మంచి వాళ్ళు ఆలోచించండి. చెప్పిన నేనెంత వాడిని, విన్నవాళ్ళు వాళ్ళెంత గొప్పవాళ్ళు. డ్రైనేజీ పక్కన కూర్చొని ఉంటారు. ఇప్పుడు చాలా చోట్ల అంతే ఒప్పల్లో కనపడుతూ ఉంటుంది. ఓహోహో, పూర్వం మూసి అంటే కాశీకి వెళ్ళినట్టు ఉండేది. ఇప్పుడు మూసీలోకి వెడితే ఇక వాడి పని అంతే. అలా తయారయ్యాయి. అయినా అక్కడ కూడా కూర్చుని శ్రద్ధతో వినగలుగుతున్నారు. అక్కడే కాసేపు ఉంటేనే ప్రమాదం అంటే వైతరిణి అనేది దానికి 1,000 రెట్లు దుర్వాసనతో ఉంటుంది. తల వెంట్రుకలు, గోళ్ళు,
కుళ్ళు, భయంకరమైన పాములు, అస్థిపంజరాలు, కళేబరాలు ఒకటేమిటి. ఓయ్ బాబోయ్! పాత బస్తీలో తురకాళ్ళమ్మే మాంసం కొట్టు దగ్గర ఎటువంటి దుర్వాసన ఉంటుంటో అటువంటి దుర్వాసన అంతా అక్కడే ఉంటుంది. ఆ భయంకర వాసనల్లో వీడిని నడిపించి తీసుకెడతారట. అక్కడ ఉందండి ఓ తమాషా. వైతరిణి దగ్గరికి తీసుకెళ్ళగానే యమకింకరులు ఓ పడవ వాడిని పిలుస్తారు. ఆ వైతరిణి దగ్గర ఓ పడవ ఉంటుంది. ఆ పడవ నడిపేవాళ్ళు 3 ఉంటారు. వాళ్ళు వచ్చి, యమకింకరులారా, వీడు ఎప్పుడైనా గోదానం చేశాడా? అప్పుడు యమకింకరులు నవ్వి, వీడి మొహానికి గోదానమా? వీడు పద్మాకర్ గారి పురాణం వింటే వీడికి జ్ఞానం వచ్చేది. పురాణం వెళ్ళలేదుగా, దాంతో గోదానం గురించి తెలియలేదు. గోవులు దానం చేయడం దండగా. పైగా వాట్సాప్లో అందరికీ ఏమని పంపెట్ట, గోవు పశువు, దానికి ప్రదక్షిణ చెయ్యొద్దు, దానికి పేడ లేదు, మూత్రము లేదు, అవన్నీ అపవిత్రాలు, గోవు దేవుడేమిటి అని గోవును తిట్టాడు. పైగా దాన్ని పురాణ రూపంలో అందరికీ పంచిపెట్టాడు వాడు. అలా పంచిపెట్టిన దౌర్భాగ్యం ఎత్తువేది ఒక వెంట్రుకు కూడా లేదు. అటువంటి నీచాతి నీచుడు వీడు. గోవును తిట్టిన ఈ దౌర్భాగ్యుడికి గోదానం చేసే పుణ్యం ఎక్కడి నుంచి వస్తుందని యమకింకరులు ఆ పాత పాపం అంతా అప్పుడు చెబుతారట. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటనమాట, గోవుని దానం చేస్తే యమకింకరులు వీడు గోదానం చేశాడని ఆ పడవలో ఎక్కించి జాగ్రత్తగా తీసుకెడతారు. గోదానం చేయకపోతే దాంట్లోంచే ఈడ్పించుకుంటూ లాక్కుంటూ తీసుకెడతారు. ఆ మలమూత్రములు, ఆ చీము, ఆ దుర్వాసన అవంతా అనుభవిస్తూ ఒక మాసం పాటు అప్పుడు యమధర్మరాజు దగ్గరికి ఎడతాట. డ్రైనేజీలో చావడవాడు, కానీ అది దాంట్లో నడుచుకుంటూ వెళ్ళడం ఎంత దుస్థితి ఒకసారి ఆలోచించండి. ఈ ప్రపంచంలో భగవంతుడు మనకిచ్చిన ఒక గొప్ప వరం గోవు. గోవుకి ప్రదక్షిణ చెయ్యండి, గోవుకి గడ్డి పెట్టండి, గోవుని దానం చెయ్యండి, గోవుని భక్తితో తలుచుకోండి, గోవుని పూజించండి. అప్పుడు ఈ వైతరణి కాదు, అత్యంత పవిత్రమైన గంగా నదిలా కనపడుతుంది. మీరంతా అదృష్టవంతులు. గోదానం చేసుకున్న వాళ్ళు ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ చేసుకోలేరు. అలా చేసుకున్న వాళ్ళు అంత అదృష్టవంతులు. అందరికీ డబ్బులు లేకపోవచ్చు, గోవు దానం చేయలేకపోవచ్చు, కనీసం గోవుకి ప్రదక్షిణ చేయడానికే సొమ్మేం పోయింది. చక్కగా గో సంరక్షణ సమితి 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. అలాంటి గో సంరక్షణ సమితికి వెళ్ళండి. ఏదో సమయంలో ఇంత దానికి గడ్డి పెట్టండి, ఇంత చందా ఇవ్వండి, ప్రదక్షిణ చెయ్యండి. అప్పుడు మనం ఈ వైతరణి సులభముగా దాటగలుగుతాం. ఆ నరక బాధ ఉండదు. గోవు చెయ్యగలిగే ఉపకారం అంతా ఇంత కాదు. ఇక అక్కడి నుంచి వాడు అదృష్టాన్ని బట్టి వైతరణైనా దాడతాడు, లేదా అందులో ఇందాక చెప్పినట్టు ఈడ్చుకొని పోబడతాడు. చివరికి యమధర్మరాజు గారి దర్శనానికి ఎడతాడు. అంటే చచ్చిన 13వ నెలలో అక్కడికి వెడతాడు. అంటే భూలోక కాలమానంలో 13వ మాసం, అక్కడ యమ మార్గంలో 12 రోజులు గడిచి 13వ రోజు అనమాట. 13వ రోజున అక్కడికి వెడతాట. అందుకే మారణ మార్కండేయ పురాణం అనువాదం చేస్తూ అంతం 13వ దినంబున అని ఒక్క వచనం ముక్కలో రాశాడు. అందుకే 13వ మాసంలో ఈ సంవత్సరీకం అనే పేరుతోటి ఆ జరిగిపోయిన తిథి నాడు 3 రోజులు కార్యక్రమం చేస్తారు. ఈ 3 రోజులు కార్యక్రమం చేస్తే 13వ రోజు యముడి దగ్గర కొంత యాతన తగ్గుతుంది. అది జరగకపోతే యముడి దర్శనం వాడికి భయంకరంగా ఉంటుంది. యముడు 2 రకాల రూపాలతో ఉంటాడని చెప్పాగా, ఒకటి సౌమ్య రూపం, ఒకటి ఉగ్ర రూపం. పాపాత్ములు గనక వీళ్ళు వైతరణిలో ఈడ్చుకొని తీసుకుపోతూ ఉండగా యమకింకరులు ఈ 13వ రోజున యముడి దర్శనానికి ఎడతారు. యముడు ఒక భయంకరమైన నల్లని ఇనప సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. ఆయన ఎలా కనపడతాడో తెలుసా? మీకంటే అందంగా కనపడతాడు, కానీ మీలాంటి పుణ్యాత్ములకి, పాపాత్ములకి నల్లగా కనపడతాడు. నీలాభ్రాంజన పుంజవర్ణు అరుణోన్నిద్రాంబకోదగ్రు ఆభీలస్ఫీత నిశాత దంష్ట్రు భృకుటి భీమాస్యు నానా రుజా కాలోగ్రాంతక మృత్యువందితు యమున్గాంసున్ గదాదండ పాశాలోల స్ఫురణ భయంకర మహాహస్తున్ కరాళాంగునిల్. 13వ రోజున ఈ పాపాత్ముడికి యముడు ఎలా కనపడతాడు? నల్లని రంగులో కనపడతాడు, కాటుక రంగులో కనపడతాడు, కాకి రంగులో కనపడతాడు. అందుకే నీల అభ్ర అంజన పుంజ వర్ణు అన్నారు. నల్లని మేఘంలాగా, అంజనం అంటే కాటుక, కాటుక ముద్దలాగా కనపడతాడు ఆయన. మరీ అంత నల్లగా కనపడతాడ. గౌడుగే చర్మమే. ఇక ఇదివరకు లాస్ట్ ఇయర్ మా దగ్గర ఒక కుర్రాడు ఉండేవాడు, సమ్మర్ దాకా. ఆ కుర్రాడు ఏ రంగులో ఉండేవాడు ఆ రంగులో కనపడతాడు.
అరుణోన్నిద్రాంబకో దగ్గరు ఎర్రగా చింతనిప్పులు లాంటి కళ్ళతో కనపడతాట. అంత భయంకరంగా ఉంటాయి కళ్ళు. ఈ చూస్తే నలుపు, కళ్ళు చూస్తే ఎరుపు అనమాట. ఇంకా చూడడానికి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆభీల స్ఫీత నిశాతదంష్ట్రు, మంచి పొడవుగా భయంకరంగా ఉన్న కోరలతో కనబడతాడు. కోరలు పొడుచుకొస్తాయి అన్నమాట. సింహం కోరలు కూడా అలా ఉండవు. అటువంటి పొడవైన పదునైన కోరలతో దంతాలతో కనపడతాడు. ఇంకా కనుబొమ్మలు ఎలా ఉంటాయి? ఈ కనుబొమ్మలు ఇలా దగ్గరికి పెట్టి మరి చూస్తాట. దగ్గరికి ముడివేసి చూస్తాడు. ఈ కనుబొమ్మలు ఇంతంత లావు జుట్టుతో భయంకరంగా ఉంటాయి. ఒక్కొక్కడి కనుబొమ్మలు ఉంటాయి, ముళ్ళపంది కనుబొమ్మల్లో ఉంటాయి, ఆ వెంట్రుకల్లాగా. అంత భయంకరంగా ఉంటారు. మరి ఏమిటో దురదృష్టం. సహజంగా కనుబొమ్మలు ఒత్తుగా ఉండడం ఒకటిని, ఇది మరీ భీకరాకారం. ఆ పూర్వం ఒక హాస్యనటుడు ఉండేవాడు. వాడి కనుబొమ్మలు చూస్తే అలాగే ఉంటాయి. వాడు మేసాలు తీసుకొచ్చి అక్కడ పెట్టినట్టుగా అలా కనపడతాయిట. అది కూడా భయంకరంగా ఉంటుందిట. నానారుజా కాలోగ్రాంతక మృత్యు వందితు. ఆయన పక్కనే ఎవరుంటారు? వీడికి రాగానే యముడు ఒకటే కాదు, యముడు పక్కన ఎవరెవరు ఉంటారట? రోగాలు, నానారుజులు. ఒక రోగం కాదు, కుష్ఠరోగం, క్షయరోగం, ఇంకా ఆ రోగం, ఈ రోగం, దగ్గులు, తుమ్ములు, ఇవన్నీ అప్పటిదాకా ఉండని దగ్గులు తుమ్ములు అన్ని ఉపన్యాసం దగ్గర కావాలని ప్రదర్శిస్తారు కొంతమంది. కక్కు కక్కు దగ్గు చీది, ఈ రోగాలన్నీ యముడి పక్కనే ఉంటాయి. దాంతోపాటు కాలుడు పక్కన ఉంటాడు, మృత్యుదేవత ఉంటుంది. కాలచక్రం, మృత్యుదేవత, రోగములు పక్కనే ఉంటాయట. యముడు ప్రాణం తీయాలనుకుంటే ఏం చేస్తాడనమాట? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పంపుతాడు, ఆర్డర్లో పంపుతాడు అనమాట. గవర్నమెంట్కి ఏదన్నా అప్లికేషన్ పెడితే ఒకటి సంతకం పెట్టాలి ముందు, వెరిఫికేషన్ క్లర్క్, క్లర్క్ తర్వాత పై ఆఫీసర్, పై ఆఫీసర్ అయ్యాక ఆ పై ఆఫీసర్. ఇలాగా ఈ వెరిఫికేషన్ లాగా ఈయన కూడా చచ్చే ముందు వీళ్ళని పంపుతాడు అనమాట. ముందు రోగాలను పంపుతాడట. రోగాలు వెళ్ళి వీడు పట్టుకుంటాయి. ఈ రోగాలు పట్టుకొని వీడు కక్కు తగ్గుకుంటూ చూపులు కనపడక రోగం మంచం మీద పడతాడు. ఈ రోగాల చేత పీడింపబడ్డాక కాలచక్రాన్ని పంపుతాడు. కాలం వీడిని లాక్కొస్తుంది. ఆఖరిని మృత్యుదేవత ఎడుతుంది. ఆ మృత్యుదేవతకి సహాయంగా కింకర్లు ఎడతారు. వాళ్ళందరూ పక్కనే ఉంటారు ఇప్పుడు యముడి దగ్గర. వీళ్ళందరూ నమస్కరిస్తారట పైకి యముడికి. ముందు రోగములు, ఆపై కాలము, ఆ తర్వాత మృత్యుదేవత. వీరందరి చేత నమస్కారములందుకుంటున్న భయంకరాకారుడు యముడు దర్శనమిస్తాడు. ఆయన ఎలా ఉంటాడు? గద, దండ, పాశ, లోల స్ఫురణ, మహాహస్తుడు ఆయన. ఆయనకి 8 చేతులు ఉంటాయి. ఒక చేతిలో గద, ఒక చేతిలో తాడు, యమపాశం అంటాం దానిని. మరో దాంట్లో శూలం, మరో దాంట్లో దండం, యమదండం అని ఉంటుంది. ఆ కర్ర ఇలా అన్నాడంటే శిక్ష అమలు చేస్తారు, కర్ర పైకెత్తారంటే శిక్ష ఆగిపోతుంది. అటువంటి దండం, ఇటువంటి వాటిని చేతుల్లో పుచ్చుకుని ఉంటాడు. కరాళాంగునిన్, అవయవములు భయంకరంగా వంగి ఉంటాయట. మనకు వల్లే స్ట్రైట్గా ఉండవు అవయాలు. చెయ్యిలా వంగి ఉంటుంది, మూతిలా వంగి ఉంటుంది. అవతల వాడిని భయపెట్టడానికి అలా కనపడతాడు ఆయన. అవయవాలు కూడా వంకర టింకరగా భయంకరంగా ఉంటాయి. ఇటువంటి అవయవములు కలిగినటువంటి వాడు. For more videos like this, subscribe Big TV channel.